హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో మనం లాస్ట్ టాపిక్ వచ్చేసి మెన్స్ట్రుయేషన్ గురించి తెలుసుకున్నాం కదా. సో మీ మెన్స్ట్రుయేషన్లో మనకి మొత్తం ప్రాబ్లమేటిక్ అది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ. మనకి ఓన్లీ ఫార్ములా బేస్డ్, మనకి అన్ని ఫార్ములాస్ గుర్తుంటే మనకి మెన్స్ట్రుయేషన్ ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీరు మెన్స్ట్రుయేషన్ చూడనట్టయితే మీకు ఐకాన్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తే దానికి మీకు ఎన్సీఆర్టీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఆ ఎక్సర్సైజెస్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి మీకు ఈజీగా ఒక ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనము ట్రిగ్నామెట్రీ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఓకే, ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ అంటే ఫస్ట్ దీన్ని ట్రైగోనోమెట్రీ అని డివైడ్ చేసుకుందాం. దీని మీనింగ్ తెలుసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ట్రైగోనో అంటే ట్రై అంటే మనకి 3, గోనో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే క్యాలిక్యులేషన్. సో ఫ్రెండ్స్, మనకి ట్రిగ్నోమెట్రీ అంటే 3 యాంగిల్స్ అంటే ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్స్ యొక్క క్యాలిక్యులేషన్ గురించి మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. సో మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, తెలుసు. సో ఈ 3 యాంగిల్స్ యొక్క క్యాలిక్యులేషన్ గురించి మనము ట్రిగ్నోమెట్రీ అంటాము. సో ఇందులో మనకి ఫస్ట్ మెయిన్ మనకి 6 ఫార్మ్స్ ఉంటాయి. సో వాటిని మనము తెలుసుకున్నాం, దాన్ని ఎలా ఫైండ్ చేస్తామో. ఫస్ట్ వచ్చేసి సైన్. ఓకే, యాక్చువల్ సైన్ అంటే ఈ వస్తుంది, కాకపోతే మనం షార్ట్ ఫామ్లో సైన్ రాస్తాం కదా. సో సైన్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఫ్రెండ్స్, మనకి యాంగిల్ ఒక యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ABC తీసుకుంటే, సో దీన్ని మనం ఏమంటాము, ఏసీ అనే సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. సో హైపోటెన్యూస్ అని పిలుస్తారు, హైపోటెన్యూస్ అంటారు. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండొచ్చు. సో హైపోటెన్యూస్ అంటాము. సో సైన్ అంటే సపోజ్ ఈ యాంగిల్ B90. సో సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఈ సైన్ బి అంటే ఏంటి ఫ్రెండ్స్, సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో హెచ్వైపి అని పెడుతున్నాం. ఓకే, దీని సైన్. ఇది మనకి బేసిక్. ఫస్ట్ మనకి ట్రిగ్నోమెట్రీలో బేసిక్ తెలుసుకోవాల్సింది ఫస్ట్ సైన్, నెక్స్ట్ వచ్చేసి కొసైన్ ఉంటుంది. ఈ రెండు గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, మిగిలిన ఫార్మ్స్ అన్ని మనము ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా చెప్తాం మీకు. సో సైన్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ పక్క గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఏ దానికైనా సైన్ ఇచ్చేది మాత్రం అది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ యాక్చువల్ మనం కొసైన్ అంటారు, ఒరిజినల్ కొసైన్ అంటారు, కానీ మనం నార్మల్గా షార్ట్ ఫామ్ కాస్ అని రాస్తాం. ఓకే, ఈ కాస్ అంటే సేమ్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో అడ్జసెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అడ్జసెంట్ అంటే పక్కది. సో పక్క సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే పక్కన ఉన్న సైడ్ బై హైపోటెన్యూస్. సో యాంగిల్ ఇక్కడ సపోజ్ కాస్ ఏకి అడ్జసెంట్ ఏముంది, ఆపోజిట్ ఏమో సిబి ఉంది, లేకపోతే మనం బీసీ పిలుస్తాం. ఓకే, అండ్ అడ్జసెంట్ అంటే ఏబి. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఏసి. సో ఫ్రెండ్స్, కాస్ అంటేనేమో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సైన్ అంటేనేమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి tan అంటే మనకి tan అంటే సైన్ బై కాస్ tan అంటాం, లేకపోతే ఒరిజినల్ చెప్పాలంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మనం tan అంటాం. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎలా వచ్చిందంటే tan ని మనము సైన్ బై కాస్ వస్తాము, సైన్ బై కాస్. సో సైన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, మళ్ళీ కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఇది హైపోటెన్యూస్ పైకి వెళ్ళి హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది మిగులుతుంది. సో tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, మనకి ముఖ్యంగా మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా, ఒక సపోజ్ tan వాల్యూ ఇవ్వడం, మనకి tan అనుకోమన్నప్పుడు ఓన్లీ సైన్ ఇస్తే కొసైన్ ఇస్తే సైన్ కాస్ ఇచ్చింది అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలి, సైన్ బై కాస్ చేస్తే మనకి tan వస్తుంది. ఓకే, tan లేదని మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో అందుకే ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్,
ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఫోర్త్ది కొసెక్. సో కొసెక్ అంటే ఏంటంటే కొసెక్ వచ్చేసి మనకి 1/sin, అంటే సైన్ రివర్స్ చేస్తే మనకి కొసెక్ అంటాం. 1/sin మనం కొసెక్ అంటాము. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ సెక్ యాక్చువల్ టాంజెంట్ కొసెక్. అండ్ ఫిఫ్త్ వచ్చి సెక్ అంటే సీకెంట్. ఇది వచ్చేసి మనకి సెక్ అంటే 1/cos. సో 1/cos వచ్చేసి మనకి సెక్ అవుతుంది. అండ్ లాస్ట్ మనకి సిక్స్త్ది, టోటల్ మనకి 6 ఫార్మ్స్. లాస్ట్ వచ్చేసి కాట్. ఓకే, కాట్ వచ్చేసి 1/tan. ఓకే, 1/tan మనం 1/tan మనము కాట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఈ 6 ఫార్మ్స్ మనము బేసిక్ ఫస్ట్ తెలుసుకున్నాము. అంటే ఎగ్జామ్లో మనకి సపోజ్ ఒక క్వశ్చన్కి మనకి సైన్ కాస్ ఇస్తే అతను కాట్ అడగవచ్చు, సెక్ అడగవచ్చు, కొసెక్ అడగవచ్చు, టాన్ అడగవచ్చు. సపోజ్ సెక్, కొసెక్, టాన్ ఇచ్చి మనకి సైన్ క్వశ్చన్ అడుగుతాడు అంటే కొంచెం డిఫరెంట్ లాజిక్ మనకి యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేయాలి? మనకి కొసెక్ ఇస్తే మాత్రం అది 1/sin అవుతుంది. 1/sin అంటే 1/sin చేస్తే మనకి సైన్ వస్తుంది. సెక్ ఇచ్చిన అనుకోండి 1/cos వస్తుంది. దాని అట్లా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. టాన్ ఇస్తే మనం కాట్ కూడా తెలుసుకోవచ్చు. సో ఏమైనా ఇచ్చినా కానీ ఒక్కోదానికి ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి బేసిక్ వచ్చేసి సైన్ అండ్ కాస్. సో సైన్ అండ్ కాస్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు నేను మళ్ళీ నీట్గా రాస్తాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ బేసిక్ చెప్పే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఎలా రాస్తానంటే దీనికి ఒక టేబులర్ ఫామ్. వీటికి యాంగిల్స్ ఉంటాయి. సో మనకి ట్రయాంగిల్ అంటే యాంగిల్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇది ఒకటి వచ్చేసి 30 degrees ఉండొచ్చు, 40 degrees ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఎనీథింగ్. కాకపోతే ట్రిగ్నోమెట్రిక్ రేషియో దీనికి పర్టికులర్గా ఒక స్టాండర్డ్ యాంగిల్స్ ఉంటాయి. స్టాండర్డ్ యాంగిల్స్కి స్టాండర్డ్ వాల్యూస్. సో ఆ స్టాండర్డ్ యాంగిల్స్ ఏంటంటే 0, 30, 45, 60, 90. సో ఈ ఫైవ్ యాంగిల్స్ వచ్చేసి మనకి స్టాండర్డ్ యాంగిల్స్, మనకి స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. వీటికి మనకి పక్క అంటే స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి వీటికి. సో ఇవే మనకి వీటి బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు ఒక టేబులర్ ఫామ్ ఇస్తాను. ఆ టేబులర్ ఫామ్లో మనకి ఇచ్చిన ఈ 6 ఫార్మ్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్స్కి ఈ యాంగిల్స్ వాల్యూస్ మనము నోట్ చేసుకున్నాం. ఓకే, ప్రస్తుతానికి ఇవి నోట్ చేసుకోండి మీరు. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇది ట్రిగ్నోమెట్రిక్కి ఒక యాంగిల్స్ యొక్క టేబుల్. ఈ టేబుల్ మీకు చూస్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఆర్డర్ తీసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ సింపుల్. ఓన్లీ సైన్, ఇది సైన్ ఉంది కదా, సైన్ యొక్క 0 to 90 ఈ యొక్క 5 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ టేబుల్ మొత్తం మీరు చేయొచ్చు. అది ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు టెక్నిక్ చెప్తా, సింపుల్. మీరు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక సైన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో సైన్ 0, 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. సో ఈ యొక్క సైన్ వాల్యూస్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. మీరు చేసేది అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు రిమైనింగ్ 5 ఉంటాయి కదా, ఈ 5 యొక్క వాల్యూస్ కూడా తెలుస్తాయి మనకి. ఓకే, సో సైన్ అయిపోయింది. నెక్స్ట్ కాస్. ఈ కాస్ ఎట్లా చేస్తామంటే కాస్ ఏం లేదు, 90 నుంచి రివర్స్ చేయాలి వాల్యూస్. ఓకే, టేబుల్లో సైన్ 90 వచ్చేసి కాస్ 0కి. ఓకే, సైన్ 60 వచ్చేసి కాస్ 30కి. సేమ్ అవే ఇట్లా రివర్స్ చేసుకోవాలి. సో 1√3/2, 1/√2 సేమ్, 1/√2 సేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ 1/2, ఇక్కడ 1/2, 0, 0. సైన్ కాస్ వచ్చింది మనకి. ఆల్రెడీ సైన్ కాస్ వస్తే తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ట్యాన్ వస్తుంది, ట్యాన్ వస్తే మళ్ళీ కొసెక్, సెక్ అవి కూడా వస్తాయి, కాట్ కూడా వస్తాయి. సో ట్యాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ట్యాన్ అంటే సైన్ బై కాస్. అంటే 0/1 ఎంత? 0. 1/2/√3/2 అంతే. ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 అవుతుంది. సో 1/√3. అండ్ 1/√2/1/√2 ఎంత ఫ్రెండ్స్? ఇది 1 అవుతుంది. అండ్ √3/2/1/2 ఎంత? √3. 1/0 మనకి ఇన్ఫినిటీ కాబట్టి నాట్ డిఫైన్ అంటే ఏంటి? ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ మన సైన్ ఒక్కడే గుర్తుపెట్టుకుంటే మనకి కాస్ వచ్చింది, ట్యాన్ వచ్చింది, అంతే కదా. ఓకే, నెక్స్ట్ కొసెక్. కొసెక్ అంటే మనకి ఏం తెలుసు ఫ్రెండ్స్? మనకి కొసెక్ అంటే 1/sin. సో 1/sin. 1/0 ఎంత? ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. 1/1/2 అంటే 2 పైకి పోతుంది. సో 2. 1/1/√2 √2 వస్తుంది. 1/√3/2 అంటే 2/√3. ఓకే, అండ్ లాస్ట్ 1/1 1. సో కొసెక్ కూడా వచ్చింది, కాస్ వచ్చింది, ట్యాన్ వచ్చింది, కొసెక్ వచ్చింది. ఓకే, అంటే ఓన్లీ మనకు ఒక సైన్ ఒక్కటి కావాలి. ఇలానే మనం సెక్ వస్తుంది, కాట్ వస్తుంది. సెక్ ఎట్లా వస్తుంది?
sec అంటే మనకి 1/cos. సో 1/1 1 1/√3/2 అంటే 2/√3 వస్తుంది. లేకపోతే sec అంటే మనకి ఆల్రెడీ sin కి cos రివర్స్ కదా. సో cosec కి కూడా సేమ్ ఇదే వాల్యూస్ ఇట్లా రివర్స్ రాసుకున్నా కానీ మనకి sec వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 1/1 2/√3 √2 2 నాట్ డిఫైన్. సో sin cos కి వాల్యూస్ ఇక్కడ రివర్స్, cosec sec కూడా ఇట్లా వాల్యూస్ కూడా రివర్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు cot వాల్యూస్ కూడా సేమ్ మనకి tan రివర్స్ చేసుకున్నా వస్తుంది tan. లేకపోతే cot మనకి ఏం తెలుసు, cot అంటే 1/tan చేసినా వస్తుంది. లేకపోతే ఈ cot సేమ్ ఇదే వాల్యూస్ మనం రివర్స్ చేసుకోవాలి. ఓకే, సో నాట్ డిఫైన్ tan అంటే నాట్ డిఫైన్, ఇక్కడ నాట్ డిఫైన్ √3 1 1 1/√3 0 0. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మనకి ట్రిగ్నోమెట్రిక్ ఒక ఈ sin టు cot ఫంక్షన్ ఇవన్నీ వీటి వాల్యూస్ మనకి యాంగిల్స్కి. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మీరు ఒక సైన్ వాల్యూస్ ఒక్కరు గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఓకే, ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఇవి మీకు గుర్తుంటేనే మనము ప్రాబ్లమ్స్ చేయగలం ఏదైనా. ఓకే, సో ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రిక్ ఒక ఫార్ములాస్ చూద్దాం, ఫార్ములాస్. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ట్రిగ్నోమెట్రిక్ మనం ఇప్పుడు యాంగిల్స్ యొక్క ఫార్ములాస్ చూసాము, వాల్యూస్ చూసాము. ఇప్పుడు ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా ఇవి నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. సో sin square theta అంటే మనకి యాంగిల్, theta అని మనం రిప్రజెంటేషన్ యాంగిల్ రిప్రజెంటేషన్ theta అంటాము. సో sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి tan square theta మైనస్ secant square theta ఈక్వల్ టు 1. మై లాస్ట్ ఫైనల్ థర్డ్ cos square theta minus cosecant square theta equal to 1. ఈ 3 అనేది మనకి సేమ్ కేటగిరీ కిందకి వస్తుంది కదా. సో sin square theta plus cos square theta equal to 1. ఎందుకని 1 ఈక్వల్ టు మనకి సపోజ్ sin 0 తీసుకున్నాం. sin 0 వాల్యూ ఎంత 0 ప్లస్ cos మనకి cos theta కూడా cos 0 ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది అక్కడ అంతే ఉంటుంది. సో sin 0 మనకి 0, cos 0 ఎంత మనకి 1. సో 0 + 1 = 1. సపోజ్ మనము sin 30 తీసుకుందాం. sin 30 cos 30 ఒకటే కదా. sin 30 ఎంత ఫ్రెండ్స్ మనకి 1/2, cos 30 cos 30 వచ్చేసి మనకి √3/2. సో ఈ స్క్వేర్ కాబట్టి స్క్వేర్, సో హోల్ స్క్వేర్. సో ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇది 1/4 + 3/4. 1/4 + 3/4 ఎంత 1. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మనకి సమ్ ఆఫ్ ఈ sin square theta plus cos square theta = 1, అది కాన్స్టెంట్ స్టాండర్డ్ వాల్యూ. అలాగే tan square theta minus secant square theta = 1. సో ఇది నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మనకి ఇప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే sin of 90 - theta = cos theta and cos of 90 - theta = sin theta, అంటే వైస్ వర్సా. ఓకే, sin కి cos, cos కి sin, అండ్ అలాగే tan కి కూడా cot కి కూడా tan of 90 - theta cot theta, cot of 90 - theta tan theta. సేమ్ అలాగే cosec కి sec కూడా సేమ్ వైస్ వర్సా. సో నేను ఇప్పుడు మీకు కొన్ని ఐడెంటిటీస్ ఇస్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవి మీకు 6 ఫార్ములాస్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. sin a + b అంటే ఏమో మనకి sin a cos b ప్లస్ cos a sin b, ప్లస్ కి ప్లస్ వస్తుంది, cos sin of a + b కి ఏమో మైనస్ వస్తుంది. సేమ్ ఇదే ఫార్ములా. బట్ cos వచ్చేసి మనకి sin రివర్స్ కాబట్టి cos a + b కి ఏమో మైనస్ వస్తుంది sin, cos a - b కి ఏమో ప్లస్ వస్తుంది sin. ఓకే, సో బట్ ఫార్ములా చేంజ్ ఏంటంటే చిన్నగా ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టర్మ్స్, ఇక్కడ 2 డిఫరెంట్ sin cos వస్తుంది, cos sin వస్తుంది. కానీ ఇక్కడ cos sin సేమ్ సైడ్ అన్ని సేమ్ దాని ఏమంటే సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. సో cos of a + b = cos a cos b minus sin a sin b, cos of a - b = cos a cos b plus sin a sin b. అండ్ మీకు tan of a + b కూడా ప్లస్ కి ప్లస్ పైన ప్లస్ ఉంటుంది, కింద 1 - tan a × tan b. అండ్ tan of a - b = tan a మైనస్ కూడా పైన మైనస్ వస్తుంది, కింద న్యూ డినామినేటర్ వచ్చేసి మనకి చేంజ్ అవుతుంది sin 1 + tan a - tan a tan b. సో ఇది మీకు ఇవన్నీ కలిపి ఒక ఫోటో పెడతాను దీని తర్వాత. సో ఆ ఫోటో మీరు నోట్ చేసుకోండి, బుక్లో నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి sin a = cos b ఇచ్చారు. sin a cos b రెండు ఈక్వల్ అంట, అప్పుడు a + b ఎంత
సో మనకి సైన్ కాస్ వాల్యూస్ రెండు ఈక్వల్ ఎప్పుడు వస్తుంది అది గుర్తు చేసుకోవాలి. రెండు ఈక్వల్ ఎప్పుడు వస్తాయి, ఏ యాంగిల్కి వస్తాయి వాల్యూస్ 45 అంతే కదా. సైన్ 45 కాస్ 45 యాంగిల్ రెండు సేమ్, అదేంటి వాల్యూ 1/√2 అంతే కదా. సో ఈ 45 డిగ్రీస్ మనకి రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు సైన్ ఏ బి కాస్ బి, సో ఏ వాల్యూ బి వాల్యూ మనకి ఎంత 45. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ 45 ప్లస్ 45 a plus b equal to 90 degrees. ఓకే, ఇది మన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి సెకండ్ క్వశ్చన్ వాల్యూ ఆఫ్ ఏమి ఇచ్చాడు కాస్, సపోజ్ ఇది కాస్ ఏ కాస్ బి అనుకుందాం. సో కాస్ 36 కాస్ 54 మైనస్ సైన్ 36 సైన్ 54 మనకి ఇలా ఉంది చూస్తుంటే మనకి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది మనకి ఏ ఐడెంటిటీ, ఇది మనకు వచ్చేసి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే ఫ్రెండ్స్, సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ వచ్చేసి మనకి 36 b equal 54. So cos of a plus b, cos of a plus b ఎంత ఫ్రెండ్స్ 36 plus 54 ఎంత 90. ఓకే కదా 90. సో cos 90 వాల్యూ ఎంత ఫ్రెండ్స్, cos 90 0. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 0. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇలా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని మనము దీన్ని సింప్లిఫై చేయాలి మనకి ఏ ప్రాబ్లం అయినా, అలాగే మనకి సింపుల్గా వస్తుంది, జస్ట్ 2 స్టెప్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్ 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1/1 మైనస్ కాస్ థీటా ఇచ్చిన. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. ఎలా అంటే మనకి ఎల్సిఎం తీసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమొస్తుంది మనకి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంతే కదా. 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 2 డిఫరెంట్ మల్టిప్లై చేయాలి కింద. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 వస్తుంది, మిగతా రిమైనింగ్ 1 మైనస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఇది ఇట్లా అవుతుంది 1 ప్లస్ కాస్ థీటా. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు మైనస్ కాస్ థీటా క్యాన్సల్ ప్లస్ కాస్ థీటా 2. సో 2 ఇది మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ క్లాసెస్లో మీరు చూసే ఉంటారు, అన్ని ప్రీవియస్ క్లాసెస్ అంటారంట. సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మీకు తెలిసే ఉంటుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతేనా కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనకి ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా అవుతుంది, ఏ అంటే 1 బి అంటే కాస్ థీటా. సో 1 స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో మనం దీన్ని స్ప్లిట్ చేద్దాము. స్ప్లిట్ అవసరం లేదు, మనకి కింద ఇది చూసుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దీనికి ఎలా ఉంది హింట్, మనం దేని దానికి ఏ స్టెప్ ఆ స్టెప్ చేసినప్పుడు వెంటనే మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తుంచుకోవాలి. ఐడెంటిటీస్ చెప్పాయి కదా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1, మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఒకటి ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అంటే ఇది మనకి సైన్ స్క్వేర్ థీటా అవునా కదా. సో 2/sin స్క్వేర్ థీటా, 2/sin స్క్వేర్ థీటా. అయితే ఈ 2/sin స్క్వేర్ థీటా మనం ఎలా రాయొచ్చు, మనము 1/sin ఎంత 1/sin స్క్వేర్ థీటా ఈక్వల్ మనకి 2 cosec స్క్వేర్ థీటా, అంటే 1/sin ఈక్వల్ cosec కదా, 2 into cosec స్క్వేర్ థీటా. ఆన్సర్ వచ్చేసి దీని వాల్యూ ఎంత 2 cosec స్క్వేర్ థీటా. ఓకే, మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఎల్సిఎం చేసాము. ఎల్సిఎం చేస్తే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఇది ఈ ఫామ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ మనం దీన్ని చేసాము. అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి తీసుకున్నాం. 2 స్టెప్స్ మనకి. సో లాజిక్ అనేది ఇంపార్టెంట్ మనకి. ప్రతి ప్రాబ్లంలో మనకి ఏ స్టెప్కి మనం ఏ ఫామ్లో ఇక్కడ ఏది యూజ్ చేయాలని తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్, దీని వాల్యూ ఏంటిది, cos 45 డిగ్రీస్ ఇంటూ cos 30 డిగ్రీస్ ఇంటూ cos 90 డిగ్రీస్ ఇంటూ cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంత. మనము ఎగ్జామ్లో ఏం చేస్తారు, చాలా మంది ఎవరైనా ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ cos 45 ఎంత 1/√2 ఇంటూ cos 30 డిగ్రీస్ ఎంత √3/2 ఇవన్నీ చేస్తారు. ఇది 0, ఇవన్నీ టైం వేస్ట్ అంతా. మనకి ఇక్కడ cos 90 వచ్చింది క్వశ్చన్లో, cos 90 వాల్యూ ఎంత 0. సో ఎనీథింగ్ ఇంటూ 0 వాల్యూ ఆటోమేటిక్గా 0. జస్ట్ మనకి 1 సెకండ్ 2 సెకండ్స్ వచ్చేసింది ఆన్సర్. అంటే మనకి 1 మినిట్ టైం తీసుకోవాల్సింది, మనము క్వశ్చన్ 1 మినిట్ అనుకుంటే జస్ట్ 2 సెకండ్స్ వచ్చేసింది. మనకు టైం సేవ్ కావాలి మనకి ఎగ్జామ్లో. ఈ
ట్రిక్ అనేది యూజ్ చేయాలి, మనం లాజిక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్కి పాస్ చేయవచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ టైం తీసుకునే దాన్ని టైం సేవ్ అవుతుంది. సో cos 90 0 కాబట్టి సంథింగ్ ఇంటూ 0 0. సో ఆన్సర్ వచ్చేసి దీని వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin A equals 1/25 then cot A. మనకి ఓన్లీ సైన్ వాల్యూ ఇచ్చిన కాట్ వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాం అనుకుంటారా? సో మనం కాట్ని ఇది ఎలా వీటిని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కాకుండా మనకి సైన్ అంటే ఇది ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం సైడ్ వాల్యూస్ అనుకోవాలి, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైడ్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, మరి కాట్ అంటే ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్, అంతే కదా ఫ్రెండ్స్. tan అంటేనేమో ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ అంటే దాని రివర్స్. కానీ మనకి ఇక్కడ అడ్జసెంట్ లేదు కదా, అడ్జసెంట్ కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ అంటే సపోజ్ యాంగిల్ ఏ అనుకుందాం, ఆపోజిట్ అంటే 7, హైపోటెన్యూస్ 25. ఇది రావాలంటే ఎట్లా, మనకి పైథాగరస్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, వచ్చేస్తుంది. సో పైథాగరస్ ప్రకారం ఏంటిది, డైరెక్ట్ చేస్తున్నాం 25 స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ x, మనకి x అనుకుందాం. ఓకే, సో 25 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్, 625 ఈక్వల్ టు 49 ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ కావాలంటే 49 చేంజ్ చేద్దాం, 625 మైనస్ 49 ఈక్వల్ టు x స్క్వేర్. సో 49 ఎంత ఫ్రెండ్స్, ఇది 625 మైనస్ 49 ఎంత, 25 పోతుంది, ఇంకా 25 పోతుంది. సో 574. ఓకే, 576 49 4 eyes. So okay, 625 minus 49 576 equal to x square. So x equal to root of 576. Root of 576 ఎంత మనకి 24. సో x 24, x అనేది 24 వచ్చింది మనకి. x 24 అంటే ఇది అడ్జసెంట్. సో కాట్ ఏంటి, ఇది మనకి అడ్జసెంట్ బై అపోజిట్ గా. సో కాట్ ఈక్వల్ టు కాట్ ఏ, ఇది వాల్యూ అడ్జసెంట్ బై అపోజిట్, కాట్ ఏ అడ్జసెంట్ ఎంత 24/7. సో ఆన్సర్ వచ్చేసి 24/7. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఇట్లా ఫైండ్ చేస్తాం. ఓకే, ఇంకా 2 ప్రాబ్లమ్స్ చూద్దాము, దాని తర్వాత మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి tan 42 degrees into tan 48 ఎంత. అరే మనకి tan 42 degrees 48 degrees మనకి చెప్పలే కదా, ఇట్లా చేసిన వాల్యూస్ మనము ఆశ్చర్యపోవద్దు. సో మనకి దీనికి ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేయాలి మనం. సో మనం ట్యాన్ని మనము ఎట్లా రాసుకోవచ్చు, ఇది సపోజ్ ఇదే రాసుకుందాం. సో tan ఆఫ్ 90 మైనస్ 48 డిగ్రీ ఇంటూ ఇది ఈక్వల్ అయినా ఆలోచించండి. tan 42 అంటే tan 90 మైనస్ 48 ఎంత, 42 కదా. సో tan ఆఫ్ 90 మైనస్ 48 ఈక్వల్ tan 42. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. అది మనం లాజిక్గా అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా యూజ్ చేయండి. ఓకే, మీకు తెలియదు కాబట్టి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క శాంపుల్ ప్రాబ్లమ్ ఇస్తున్నాను, ఏ మోడల్ ఎలా ఉంటుందో. సో ఈ మోడల్ వచ్చినప్పుడు మీరు ఇలా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, tan ఆఫ్ 90 మైనస్ θ ఈక్వల్ ఏమవుతుంది, అది cot θ. సో cot θ ఏంటిది, cot ఏంటిది, cot 48 degrees ఇంటూ tan 48 degrees. సో మనము cot 48 tan 48 దీని వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాము. మనం cot అంటే ఏంటిది, cot అంటే 1/tan కదా, రివర్స్ కదా 1/tan. సో మనం 1/tan 48 ఇంటూ tan 48 degrees. సో tan 48 tan 45 రెండు క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిన వాల్యూ ఎంత 1. సో దీని వాల్యూ ఎంత ఫ్రెండ్స్, దాని వాల్యూ వచ్చేసి మనకి 1. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin θ ప్లస్ cos θ ఈక్వల్ √2, ఇఫ్ sin θ ప్లస్ cos θ ఈక్వల్ √2 దెన్ θ ఈక్వల్ ఎంత. అంటే ఇప్పుడు మనము ఈ θ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, మనము θ అనేది సేమ్ ఉంటుంది, మనకి డిఫరెంట్ ఏం చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బి డిఫరెంట్ కాదు, రెండు సేమ్. సో సపోజ్ sin 30, సపోజ్ sin θ ఈక్వల్ 30 తీసుకుందాం. sin 30 ప్లస్ cos 30, sin 30 ఎంత, sin 30 వచ్చేసి మనకి 1/2, cos 30 ప్లస్
√3/2. మనకి ఆన్సర్ ఎట్లా వస్తుంది √3 + 1/2. సో కాదు. నెక్స్ట్ అట్లా మనం ఒక్కొక్కటి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మనము 0 తీసుకుంటే ఏదైనా కాదు. 0 sin 0 అంటే 1 అవుతుంది. ఇది 0 ఇది 1. సో 1 కాదు, పాజిబుల్ కాదు, 30 కూడా కాదు. 45 తీసుకున్నాం. 45 అంటే ఫ్రెండ్స్ మనకి 1/√2 కదా రెండింటికి. సో 1/√2 + 1/√2 అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి √2 పైన 2. సో 2/2 మనకి అది √2 ఈక్వల్ కాదనుకోకండి. కొంత ఇట్లా చేస్తారు, అది ఇది కాదని చెప్పేసి తప్పు అనుకుంటారు. కానీ ఆన్సర్ ఇదే. ఎట్లా మనం 2ని √2 × √2 లాగా రాయొచ్చు. సో √2 × √2 ఇక్కడ √2 వేస్తే ఒక √2 ఇంకొక √2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ రిమైనింగ్ ఎంత √2. సో ఆన్సర్ θ ఈక్వల్ ఎంత 45 degrees. θ ఈక్వల్ 45. సో ఇలా మీరు ఈ క్వశ్చన్స్కి ఇట్లా ఫైండ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకో 5 క్వశ్చన్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవి 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీకు ఆన్సర్స్ నాకు కమెంట్లో పెట్టండి. ఓకే, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.